Yes, hello friends, welcome back to Rohit's analysis. So ఈ క్లాస్లో మనం బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కొంటే కన్ఫ్యూజన్ ఏంటంటే దే విల్ బీన్ ఏ కన్ఫ్యూజన్ దాట్ బడ్జెట్ రాగానే ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఆ నంబర్స్ అన్నిటిని బై హార్ట్ చేయాలా, ఎలా ముందుకెళ్ళాలి అనే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అంత కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ యాక్చువల్లీ. ఓకే, బడ్జెట్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాన్. అంటే రాబోయే సంవత్సరానికి గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ చేయబోతా ఉందో ఆ గవర్నమెంట్ చేయబోయే ఎక్స్పెండిచర్ యొక్క ఎస్టిమేషన్, రైట్? అంటే గవర్నమెంట్ ఏదైతే ఖర్చు చేయబోతా ఉందో రాబోయే ఒక సంవత్సర కాలానికి ప్రభుత్వం ఏదైతే ఖర్చు చేయబోతా ఉందో ఆ ఖర్చు చేయబోయే ఒక లెక్కనే మనకు బడ్జెట్ అనమాట. అదొక ఎస్టిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనం ఏదో ఒక ట్రిప్కి పోదామని అనుకుంటాం. ఓకే, ట్రిప్కి పోదాం అనుకుంటాం, అప్పుడు బడ్జెట్ ఎంత అని ఎస్టిమేషన్ ఇస్తాం. వెళ్ళినప్పుడు బడ్జెట్ ఎక్కువ కావచ్చు లేదా తక్కువనైనా కావచ్చు, అంతేనా కదా? అంటే బడ్జెట్ అనేది కేవలం ఒక ఎస్టిమేషన్ మాత్రమే. రాబోయే సంవత్సర కాలానికి గవర్నమెంట్ ఏదైతే ఖర్చు చేస్తా అని అనుకుంటా ఉందో ఆ ఎస్టిమేషనే మన బడ్జెట్. సింపుల్, ఓకేనా? దీని గురించి ఎక్కువ వరి కావాల్సిన అవసరం ఏం లేదు, రైట్? సో ఇక దేర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఈ విషయాలు మీకు ఆల్రెడీ తెలుసు. ఎకనామిక్ సర్వే అంటే ఏంటిది, బడ్జెట్ అంటే ఏంటిది, ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా తెలుసు, రైట్? సో ఇప్పుడు మనం చూసినట్లయితే బడ్జెట్లో నార్మల్ బడ్జెట్ వేరు, మరి ఈ ఇయర్ ప్రవేశపెట్టిన ఇంటరిమ్ బడ్జెట్ వేరు, రైట్? ఇంటరిమ్ బడ్జెట్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ బడ్జెట్. జనరల్ బడ్జెట్ అంటే ఏంటంటే నార్మల్ ఇయర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ 2023లో గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని జనరల్ బడ్జెట్ అంటాం, రైట్? కానీ ఈ సంవత్సరం ఏదైతుందో, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ని మనం ఇంటరిమ్ బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అంటాం, రైట్? ఎందుకు మధ్యంతర బడ్జెట్ లేదా ఇంటరిమ్ బడ్జెట్ అంటున్నామంటే ఈ బడ్జెట్ కేవలం 2-3 మంత్స్కి సంబంధించింది మాత్రమే. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చినాక, లైక్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంటే మళ్ళీ రావచ్చు, లేదా కొత్త పార్టీ రావచ్చు, కొత్త గవర్నమెంట్ రావచ్చు. వచ్చిన వాళ్ళు మళ్ళీ బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కేవలం ఈ 2-3 మంత్స్ కోసం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ని మనం ఇంటరిమ్ బడ్జెట్ అనడం జరుగుతుంది. సో మనకు ఈ 2024లో ప్రవేశపెట్టింది ఏంటిది, ఇంటరిమ్ బడ్జెట్. సో బడ్జెట్లోకి వెళ్ళే ముందు మనం ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొంచెం టర్మ్స్ అనేటివి ఉంటాయి బడ్జెట్లో, టర్మ్స్ అనేటివి ఉంటాయి. ఆ టర్మ్స్ గురించి బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మినాలజీని ఒక వీడియో చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళి ఆ లింక్ను ఓపెన్ చేసి ఆ బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్స్ని చూడండి. ఆ టర్మ్స్ని చూసిన తర్వాత మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఓకేనా? బడ్జెట్లో టర్మ్స్ ఏంటిది అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు బడ్జెట్లోకి వెళ్ళే కంటే ముందు మనము ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం, రైట్? ఈ 2024 నుండి మన 2047 వరకు, మనకు 1947 నుండి 2047 వరకు 100 ఇయర్స్ అవుతున్నాయి కదా. అంటే దీన్ని మనం ఏమంటున్నాం అంటే అమృత్ కాల్ అంటున్నాం. 2047 ఏదైతుందో ఈ 2047ని మనం ఏమంటున్నాం, ఈ 2047 కల్లా మనం అమృత్ కాల్ అంటున్నాం. మరి ఈ అమృత్ కాల్కి రీచ్ కావడానికి, ఓకేనా, అమృత్ కాల్కి రీచ్ కావడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట, ఓకేనా? గవర్నమెంట్కి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, ఓకే? దాంట్లో భాగంగా ఈ బడ్జెట్లో మన మేడం నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఒక వర్డ్ ఉపయోగించడం జరిగింది. ఫ్రీక్వెంట్లీ మనం ఈ వర్డ్ని ఆల్రెడీ వింటా ఉన్నాం, దట్ సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా సాథ్ సబ్కా వికాస్. ఇది నార్మల్గా మనకి స్లోగన్ కనిపిస్తూ ఉంటాయి, రైట్? తర్వాత ఇంకొక స్లోగన్ యాడ్ చేయడం జరిగింది, దట్ ఈస్ సబ్కా విశ్వాస్, సబ్కా విశ్వాస్. దీనికి అడిషనల్గా 2024 బడ్జెట్లో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇంకొక పదాన్ని యాడ్ చేసిన, దట్ ఈస్ సబ్కా ప్రయాస్, సబ్కా ప్రయాస్. సబ్కా ప్రయాస్ అంటే అర్థం ఏంటంటే అందరి యొక్క కృషి. 2047 సంవత్సరానికి మన భారతదేశం అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి, ఓకేనా? ఇండియా షుడ్ బీ ఏ డెవలప్డ్ కంట్రీ, ఇండియా షుడ్ నాట్ బీ ఏ డెవలపింగ్ కంట్రీ, అవునా? కాబట్టి దానికి రీచ్ కావాలి అంటే అందరం ప్రయాస కూడా చేయాలి, అందరం ఈక్వల్ పార్టిసిపేషన్ చేయాలి, అందరం కలిసికట్టుగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందరం మన దేశాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇంకొక వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే సబ్కా ప్రయాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్,
రైట్. కొత్తగా యూజ్ చేసిన వర్డ్ ఏంటిది? సబ్కా ప్రయాస్. అమృత్ కాల్ కోసం 2047లో ఇండియా డెవలప్డ్ కంట్రీ అవడానికి ఈ అమృత్ కాల్ కోసమే ఇంకొకటి తీసుకొని రావడం జరిగింది. దానికి 3 Ds అంటున్నారు. ఒక 3Dని తీసుకొని రావడం జరిగింది, అంటే 3 Dలు. ఓకేనా? దీంట్లో నుండి మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ డి ఏంటి, సెకండ్ డి ఏంటిదో మనం చూసినట్లయితే ఫస్ట్ డి డెమోగ్రఫీ. ఏంటది? డెమోగ్రఫీ, రైట్. అండ్ సెకండ్ డి ఈజ్ డెమోక్రసీ. డెమోగ్రఫీ అండ్ డెమోక్రసీ. థర్డ్ వన్ కనుక మనం చూసినట్లయితే డైవర్సిటీ. డైవర్సిటీ అంటే మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఎలా వస్తుందంటే 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3 Ds గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆ 3 Ds ఏంటో గుర్తించండి అని క్వశ్చన్ రావచ్చు, రైట్. డెమోగ్రఫీ, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ అనేటి 3 Dsగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ బడ్జెట్లో. ఇది ఒకటి ఇంపార్టెంట్, రైట్. అండ్ ఈ బడ్జెట్కి సంబంధించి ఇంకొక వర్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకొక వర్డ్ అనేది కూడా చాలా, మనం బేసిక్గా వర్డ్స్ని ఈ బడ్జెట్లో ఏవైతే ఇంపార్టెంట్ టర్మ్స్ యూజ్ చేసిందో వాటి గురించి ఫస్ట్ డీల్ చేస్తున్నాం. తర్వాత మనం ముందుకు వెళ్ళి మన రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, అంటే రెవెన్యూ రాబడులు ఎంత, తర్వాత మూలధన రాబడులు ఎంత, అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, తర్వాత మన పెట్టుబడి ఎంత, ఇవన్నీ విషయాలు మనం ముందు చూద్దాం. కానీ దానికంటే ముందు ఈ వర్డ్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బడ్జెట్లో యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే జ్ఞాన్, GYAN. మన నరేంద్ర మోడీ ఒక వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఏమన్నాడంటే మన దేశంలో 4 కులాలు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? మన దేశంలో కేవలం 4 కులాలు ఉన్నాయి అన్నాడు. ఆ 4 కులాలు ఏంటిది? 1, 2, 3, 4. ఓకేనా? 4 కులాలు ఏంటి అంటే అవి ఫస్ట్ వన్ ఈ 4 అనేవి మన దేశం యొక్క డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 వర్డ్స్ ఏవైతున్నాయో, ఈ ఆల్ఫాబెట్స్ ఏవైతున్నాయో, ఈ జ్ఞాన్ అనే వర్డ్ అన్ని కలిపి జ్ఞాన్ అనే వర్డ్ ఏదైతే అవుతుందో దిస్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఫస్ట్ G స్టాండ్స్ ఫర్ గరీబీ. గరీబీ అంటే పావర్టీ, పేదరికం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దేని మీద ఫోకస్ చేస్తూ ఉందంటే పేదరికం మీద ఫోకస్ చేస్తూ ఉంది. పేదరిక నిర్మూలన కోసం ఫోకస్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా? G స్టాండ్స్ ఫర్ జ్ఞాన్ అనే వర్డ్లో G స్టాండ్స్ ఫర్ గరీబీ అండ్ Y స్టాండ్స్ ఫర్ యూత్. G స్టాండ్స్ ఫర్ గరీబీ అండ్ Y స్టాండ్స్ ఫర్ యూత్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ A స్టాండ్స్ ఫర్ అన్నదాత. అన్నదాత అంటే ఎవరు? రైతు, అన్నదాత. అండ్ N స్టాండ్స్ ఫర్ నారీ శక్తి. N స్టాండ్స్ ఫర్ నారీ శక్తి. ఓకేనా? ఈ జ్ఞాన్ అనే వర్డ్ ఏదైతుందో మనకి 2024లో జ్ఞాన్ అనే బడ్జెట్లో 2024 బడ్జెట్లో జ్ఞాన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. జ్ఞాన్ అంటే గరీబీ, యూత్, అన్నదాత అండ్ నారీ శక్తి. గరీబీ అనేది ఫస్ట్, యూత్ సెకండ్, థర్డ్ అన్నదాత, ఫోర్త్ నారీ శక్తి. అంటే మన గవర్నమెంట్ ఏదైతుందో ఈ 4 మీద ఫోకస్ చేయబోతా ఉంది. ఫార్మర్స్ మీద ఫోకస్ చేయబోతా ఉంది, ఉమెన్ మీద ఫోకస్ చేయబోతా ఉంది, తర్వాత యూత్ మీద ఫోకస్ చేయబోతా ఉంది, అండ్ పేదరికం మీద, పావర్టీ మీద ఫోకస్ చేయబోతా ఉందన్నమాట. సో దీస్ ఆర్ బేసిక్స్, రైట్. మనకు ఈసారి యాడ్ అయిన టర్మ్ ఏంటిది? సబ్కా ప్రయాస్, అదొకటి ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత 3 Ds డెమోగ్రఫీ, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, రైట్. అండ్ తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దట్ ఈస్ జ్ఞాన్, రైట్. జ్ఞాన్ అంటే గరీబీ, యూత్, అన్నదాత, నారీ శక్తి. సో ఇవి చూసిన తర్వాత నౌ లెట్ us గో అండ్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నంబర్స్. కొన్ని నంబర్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. రెవెన్యూ రిసిప్ట్స్ ఇక్కడ చూడండి. బడ్జెట్ అనేది నిన్ననే రావడం జరిగింది. మనం నిన్ననే వీడియో చేయలేదు, ఎందుకంటే ఏదో హరిలా టకటకు వచ్చి పిల్లల ముందు నిల్చొని ఏదో స్టాటిస్టిక్స్ చెప్పాలి, ఏదో లెక్కలు చెప్పాలని కాకుండా అన్ని ప్రాపర్గా తెలిసిన తర్వాత, అన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. ఓకేనా? ఇది ఒకటి క్లారిటీ పెట్టుకోండి, రైట్. ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రాబడులు. ఓకేనా? ప్రభుత్వానికి వచ్చే రాబడులు, రెవెన్యూ రాబడులు అవి కూడా. ఓకేనా? రెవెన్యూ రాబడులలో ఏముంటాయి అంటే మనకి ఇక్కడ చూస్తే ట్యాక్స్ ఉంటుంది, నాన్ ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ అంటే పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ రాబడి అంటే రెవెన్యూ రాబడి లేదా రెవెన్యూ ఆదాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే పన్ను రూపంలో ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, పన్నేతర రూపంలో కూడా ఆదాయం వస్తుంది.
అవునా కదా. ఇక్కడ పన్ను రూపంలో చూసినట్లయితే మళ్ళీ మనకు రెండు రకాలుగా కనిపిస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను కనిపిస్తుంది, పరోక్ష పన్ను కనిపిస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, రైట్. ఈ పన్నేతర అంటే ఏంటంటే నాన్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనం కట్టే ఫీజు కానీ మనం కట్టే ఛాలెన్స్ కానీ గవర్నమెంట్కి వచ్చే డివిడెండ్స్ కానీ ఇటువంటి అన్ని దేంట్లో ఉంటాయి అంటే మనకు నాన్ ట్యాక్స్లో కనిపిస్తాయి అనమాట. ఓకేనా. ట్యాక్స్ నాన్ ట్యాక్స్ కలిపి మనకు రెవెన్యూ రిసిప్ట్స్ అంటున్నాం. ఓకేనా. రెవెన్యూ రాబడులు అంటున్నాం. ఓకేనా. అంటే రెవెన్యూ రాబడి అంటే ఏంటంటే ప్రభుత్వం డే టు డే నడిపించినందుకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, రైట్. ఇక్కడ చూసినట్లయితే 30,01,275 కోట్లు. ఓకేనా. అంటే దాదాపు 30 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాబడి రూపంలో రావడం జరిగింది. రెవెన్యూ రాబడులు. ఓకేనా. ప్రభుత్వం యొక్క రెవెన్యూ రాబడులు ఎంత అంటే 30 లక్షల కోట్లు. రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ 30 lakh crore. నౌ క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి అంటే మూలధన రాబడులు. ఏంటివి? మూలధన రాబడులు. ఈ మూలధన రాబడులు లేదా క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి ఏదైనా వేరే దేశం అప్పు తీసుకొని మనకు కట్టే ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా గవర్నమెంట్ తమ ఆస్తులను అమ్ముకొని వచ్చే డబ్బులు కావచ్చు, లేదా ఇండియన్ గవర్నమెంటే వేరే వాళ్ళ దగ్గర నుండి అప్పులు తీసుకోవచ్చు. ఇలా వచ్చిన ఆదాయాన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. అంటే వేరే వాళ్ళు మన దగ్గర నుండి అప్పు తీసుకొని మనకి ఇంట్రెస్ట్ కడతారు కదా, అది దీంట్లోనే వస్తుంది. ఓకేనా. మనం ఎక్కడి నుంచి అప్పు తీసుకుంటాం కదా, అది దీంట్లోనే వస్తుంది. అండ్ అవి కాకుండా ప్రభుత్వం ఎక్కడి నుంచైనా ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకొని ఏదైనా డబ్బులు తెచ్చుకుంటుందో అది కూడా మనకు క్యాపిటల్ రిసిప్ట్స్లో లేదా మూలధన రాబడులలో కనిపిస్తాయి. అవి కనుక మనం గమనించినట్లయితే 17,64,000 17,64,494 crores. ఓకేనా. 17,64,494 crores. ఓకేనా. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఒక 30 lakhs crores కనిపిస్తున్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఒక 17 lakhs crores కనిపిస్తున్నాయి. ఓకేనా. ఇప్పుడు రెవెన్యూ అండ్ క్యాపిటల్ రెండు కలిపి ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే 47,65,768 కోట్లు. 47,65,768 crores అనేది గవర్నమెంట్ యొక్క టోటల్ రిసిప్ట్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ యొక్క టోటల్ రిసిప్ట్ అంటే మొత్తం రాబడి. దానికి ఈక్వల్గా మొత్తం ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ చూడొచ్చు 47,65,768 కనిపిస్తుంది. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 14,96,693 కోట్లు. ఓకేనా. 14,96,693 crores అనేది ఇక్కడ మన గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంటే మూలధన పెట్టుబడులు లేదా మూలధన వ్యయం అనేది ప్రభుత్వంది ఎంత ఎక్కువగా ఉంటే కంట్రీ అంత ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక ఆస్తిని అంటే ఒక అసెట్ని జనరేట్ చేయడానికి ప్రభుత్వం చేసే వ్యయాన్ని మనం మూలధన వ్యయం అంటాం. ఓకేనా. దీనివల్ల దేశంలో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయినప్పుడు కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పుడతాయి. చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 14,96,693 crores మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్ ఎంత అంటే మన ఆన్సర్ ఏంటిది 47,65,768 crores అనేది మన బడ్జెట్ యొక్క ఎక్స్పెండిచర్ అనమాట, రైట్. ఎస్. ఇప్పుడు మనం ముందుకెళ్ళినట్టయితే అగైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు గమనించాలి దట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 11,11,111 కోట్లు. 11,11,111 crores అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. ఎట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ ఇచ్చి తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని డబ్బులు యాడ్ చేసి ఏవైతే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఏదైతే జరుగుతుందో దట్ ఈజ్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కలిసి చేసేది ఏంటంటే మనకు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదెంత 14,96,693 crores అనేది మన గవర్నమెంట్ యొక్క ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నేను ఆల్రెడీ చెప్పాను
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన దేశం అనేది అంత ఎక్కువగా డెవలప్ అవుతుంది, అంత ఎక్కువ అసెట్స్ అనేవి జనరేట్ అవుతాయి, అంత ఎక్కువ ఆస్తులు అనేవి జనరేట్ అవుతాయి, అంత ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది, అన్ని ఎక్కువ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మన గవర్నమెంట్ ఏదైతుందో ఒక మంచి నంబర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెట్టడం జరిగింది. ఎస్, ఇక్కడ చూస్తే ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ది, ఓకేనా. ది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి, తర్వాత ట్రాన్స్ఫర్కి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే ప్రతి ఒక్క రూపాయిని కూడా భరించుకుంటుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ భరించుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా భరించుకోవాలి. అది 50:50 రేషియోలో ఉంటుంది, లేదా 75:25 రేషియోలో ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే భరించుకుంటుంది, ఓకేనా. సేమ్ మనకు నంబర్ ఇక్కడ సేమ్ కనిపిస్తుంది, టోటల్ ఎక్స్పెండిచర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ చూసినట్లయితే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ ఏవి దే రూపంలో వస్తూ ఉన్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎస్, ట్యాక్స్ రెవెన్యూలో గ్రాస్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు హైయెస్ట్ కనిపిస్తూ ఉంది. 1,15,60,000 అట్లా కనిపిస్తుంది అన్నట్టు. అంటే మనకు హైయెస్ట్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనే దాంట్లో నుంచి రావడం జరుగుతుంది అనమాట. యూనిట్ టు సీ దిస్. ఎస్, ట్రెండ్స్ ఆఫ్ మేజర్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కనుక మనం చూసినట్లయితే దేనికి ఎక్కువగా ఇవ్వడం జరిగింది, ఓకేనా. దేనికి ఎక్కువ అంటే ఇప్పుడు ఏవైతే డబ్బులు ఇవ్వడం జరిగిందో గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో చూద్దాం, ఓకేనా. ఇప్పుడు 2020 ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ని కనుక మీరు చూసినట్లయితే గత బడ్జెట్లో 5.25 crores ఇవ్వడం జరిగింది, ఓకేనా. 5.25 crores గత బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్లో 5.44 crores అనేది ఇవ్వడం జరిగింది. హౌ మచ్? 5.44 crores. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూసినట్లయితే ఎంత అంటే మనకి గత సంవత్సరంలో 2.39 crores ఇవ్వగా ఈ సంవత్సరం 2.66 crores ఇవ్వడం జరిగింది, గత సంవత్సరం కంటే ఎక్కువ. అగ్రికల్చర్లో చూసినట్లయితే 1.41 crores ఉండగా 1.47 crores ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ కూడా 1.9 crores ఉండే గత బడ్జెట్లో, ఈ బడ్జెట్లో 1.25 crores అయింది. తర్వాత హెల్త్ చూస్తే 0.79 crores ఉండే, అది కాస్త 0.90 crores అయిందనమాట. ఎనర్జీ విషయంలో చూసినట్లయితే ఎనర్జీ విషయంలో 0.55 crores ఉండే, దాన్ని పెంచి 0.76 crores చేసిండ్రు. సోషల్ వెల్ఫేర్లో 0.47 crores కాస్త 0.57 crores చేయడం జరిగిందనమాట. అంటే వీటన్నిటిని కూడా గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ అన్నిటికీ కూడా సంబంధించినవి కూడా ఇంకా డబ్బు అనేది పెంచడం జరిగింది. ఎస్, ఇక్కడ ట్రెండ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికైనా ఆ దేశం డెవలప్ కావడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచరే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రాఫ్ని ప్రాపర్గా కనుక చూసినట్లయితే 2016-17 సంవత్సరాన 4.5 crores ఇవ్వడం జరిగింది. 4.5 lakh crores అంటే 4.5 లక్షల కోట్లు 2016-17 సంవత్సరంలో మూలధన వ్యయం మీద పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే మన గ్రాఫ్ పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు ఎంత పెట్టడం జరిగిందంటే 15 lakh crores 15 లక్షల కోట్లు ఏదైతుందో దాదాపు 15 లక్షల కోట్లు మనకు మూలధన వ్యయంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు గ్రాఫ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. నంబర్ అనేది ఎంత స్టీప్గా పెరుగుకుంటూ రావడం జరిగిందో, మనం ఇంత పైకి తీసుకొని రావడం జరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని. ఇంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి గవర్నమెంట్ పెడుతుందంటే గవర్నమెంట్ ఒక క్లియర్ కట్ విజన్తో ఉన్నది దట్ మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా డెవలప్ చేయాలి. దాని ద్వారా ఆటోమేటిక్గా కంట్రీ అనేది డెవలప్మెంట్ వైపు దూసుకెళ్తుంది. ఎస్, రూపీ కమ్స్ ఫ్రమ్, అసలు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి, ఓకేనా. గవర్నమెంట్కి డబ్బులు జనరేట్ అయ్యే మార్గం ఏంటి, ఓకేనా. వాట్ ఈస్ దట్ సోర్స్ అనేది మనం గమనించినట్లయితే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. అంటే బారోయింగ్స్ అప్పులు ఏవైతే ఉంటాయో అప్పుల రూపంలో అప్పుల రూపంలో 28% వస్తుందమ్మా. అంటే గవర్నమెంట్ తీసుకునే అప్పులు అండ్ వేరే వేరే లయబిలిటీస్ రూపంలో 28% ఆఫ్ ద ఇన్కమ్ అనేది గవర్నమెంట్కి వస్తూ ఉంది. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ట్యాక్స్ రూపంలో కాకుండా ఫీజుల రూపంలో, డివిడెండ్ల రూపంలో, చాలాన్ల రూపంలో ఇట్లా వస్తూ ఉంటాయి కదా, దాంట్లో ఒక 7% వస్తుంది గవర్నమెంట్కి. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్కి ఒక 1% వస్తుంది. తర్వాత కస్టమ్స్ అంటాం కదా, కస్టమ్స్ నుండి ఒక 4% వస్తుంది గవర్నమెంట్కి. జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్, జిఎస్టీ మరియు ఇతర రకాల ట్యాక్సులు కలిపి, ఇతర రకాల పన్నులు కలిపి ఒక 18% వస్తుంది.
కార్పొరేషన్ ట్యాక్స్ రూపంలో 17% ఆఫ్ ద ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఓకే, తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ రూపంలో ఒక 5% వస్తూ ఉంది గవర్నమెంట్కి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 19% ఇన్కమ్ వస్తూ ఉంది. ఓకేనా, అంటే ఈ రూపంలో బారోయింగ్స్ రూపంలో ఒక 28%, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఒక 19%, జిఎస్టీ రూపంలో ఒక 18%, కార్పొరేషన్ ట్యాక్స్ రూపంలో ఒక 17%, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్లో ఒక 7%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి 5%, కస్టమ్స్ నుంచి 4% అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 1% ఇన్కమ్ అనేది గవర్నమెంట్కి జనరేట్ అవుతూ ఉంది. మరి ఈ రూపాలలో జనరేట్ అయిన మనీ, ఇన్ని రూపాలలో జనరేట్ అయిన ఇన్కమ్ గవర్నమెంట్ ఏ రూపంలో ఖర్చు పెడుతోంది, దేనికి ఖర్చు పెడుతుంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, అంటే మనం గత సంవత్సరంలో తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో, గత సంవత్సరం మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, వేరే వేరే దేశాల నుంచి ఏదైతే అప్పు తీసుకున్నామో ఆ తీసుకున్న అప్పు యొక్క ఇంట్రెస్ట్ పేమెంటే దాదాపు 20% పోతుంది. ఎంత? 20% పేమెంట్ అనేది మనము ఇంట్రెస్ట్ పేమెంట్సే కడతా ఉన్నాం అనమాట. అంటే మన హోల్ డబ్బు నుంచి 20% ఇంట్రెస్ట్కే పోతా ఉంది కేవలం. ఓకేనా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక 8% పోతా ఉంది. ఓకేనా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే దీంట్లో స్టేట్ గవర్నమెంట్ కొంత పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ కొంత పెడుతుంది. తర్వాత సబ్సిడీస్కి ఒక 6% పోతా ఉంది. మన డిఫెన్స్ ఖర్చుల కోసం ఒక 8% పోతా ఉంది. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కంప్లీట్గా ప్రతి రూపాయిని కూడా సెంట్రల్ గవర్నమెంటే ఖర్చు పెడుతుంది కదా, అటువంటి పథకాల కోసము ఒక 16% పెట్టడం జరిగింది. ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, ఫినాన్స్ కమిషన్కి ఏవైతే ట్రాన్స్ఫర్స్ జరుగుతాయో దాంట్లో ఒక 8% పోతా ఉంది. స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, స్టేట్స్కి షేర్స్ పోవాలి కదా, స్టేట్స్కి కొంత డబ్బు ఇవ్వాలి కదా సెంట్రల్ గవర్నమెంట్, దాంట్లో ఒక 20% పోతా ఉంది. అదర్ ఎక్స్పెండిచర్ ఒక 9% అండ్ పెన్షన్స్ రూపంలో ఒక 4% పోతా ఉందన్నమాట. అంటే ఇంతకుముందు స్లైడ్లో మనము మన గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తున్నాయో చూసాము, అండ్ ఈ స్లైడ్లో మనము డబ్బులు ఎలా పోతున్నాయో చూస్తూ ఉన్నాం. ఎస్, ఏ మినిస్ట్రీకి ఎంత ఇవ్వడం జరిగింది? ఓకేనా, ఈ సంవత్సరం 2024లో ప్రవేశపెట్టిన ఇంటరిమ్ బడ్జెట్లో ఏ మినిస్ట్రీకి ఎంత రావడం జరిగిందంటే డిఫెన్స్ మినిస్ట్రీకి హైయెస్ట్గా కనిపిస్తోంది మనకు, దట్ ఈస్ 6.2 lakh crores. ఎంత? 6.2 lakh crores అనేది మనం డిఫెన్స్ మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. మనకి రోడ్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, దానికి ఒక 2.78 lakh crores ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి ఒక 2.55 lakh crores ఇవ్వడం జరిగింది. తర్వాత కన్జ్యూమర్ అఫైర్స్ ఏదైతే ఉందో దానికి 2.13 lakh crores ఇవ్వడం జరిగింది. హోమ్ మినిస్ట్రీకి 2.03 lakh crores ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో రూరల్ డెవలప్మెంట్కి 1.77 lakh crores ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.68 lakh crores. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక 1.37 lakhs ఇవ్వడం జరిగింది, lakh crores. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్కి ఒక 1.27 lakh crores అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఎస్, ఇక్కడ అలొకేషన్ టు మేజర్ స్కీమ్స్, మన దేశంలో ఏవైతే మేజర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ స్కీమ్స్కి ఎంత అలొకేట్ అంటే ఎంత కేటాయించాలో చూద్దాం. మేజర్ పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ నరేగా ఉంది, నరేగాకు ఎంత కేటాయించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఉంది, ఆయుష్మాన్ భారత్కి ఎంత కేటాయించడం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం నరేగా కనుక చూసినట్లయితే అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతుందో గ్రామీణ ఉపాధి హామీ పథకం, దానికి 86,000 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది, అంటే కేటాయించడం జరిగింది. తర్వాత మన ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఈ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కోసం 7,500 కోట్లు కేటాయించడం జరిగింది. 7,500 crores వర్ అలాటెడ్ టు ఆయుష్మాన్ భారత్ స్కీమ్. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. కోవిడ్ టైంలో ఏదైతే సప్లై చైన్ గ్యాప్ క్రియేట్ అయిందో ఆ సప్లై చైన్ గ్యాప్ని ఫిల్ చేయడానికి మన భారత ప్రభుత్వం కోవిడ్ తర్వాత తీసుకొచ్చిన స్కీమే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే ఎవరు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి వస్తువులను వదులుతారో వాళ్ళకంత ఎక్కువ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి 6,200 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. 6,200 కోట్లు మన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత ఇది సెమీ కండక్టర్స్కి సంబంధించి మనం కోవిడ్ టైంలో సెమీ కండక్టర్స్ కోసం చైనా మీద చాలా బాగా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. మనం చాలా వరకు చైనా మీద డిపెండ్ అయినాం. అలా ఈ సెమీ కండక్టర్స్ బేసిక్గా దీనికి ల్యాప్టాప్లో లేదా ఫోన్స్లో, ఈ కార్ లేదా
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అంటే కార్స్కి, సెన్సార్స్కి సంబంధించి ఇలా చాలా విషయాలలో సెమీ కండక్టర్స్ని వాడతాం. ఆ సెమీ కండక్టర్స్ కోసం మనం చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల వాటి వస్తువులు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఫోన్ల రేట్లు పెరిగినాయి, ల్యాప్టాప్ల రేట్లు పెరిగినాయి, ఇవట్లన్నీ కాస్ట్ అనేది పెరుగుకుంటూ రావడం జరిగిందనమాట. సో మనం ఆ సెమీ కండక్టర్స్ విషయంలో ఆత్మనిర్భరత కావాలంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. కాబట్టి దానికోసం ఒక 6,903 కోట్లు అలాకేట్ చేయడం జరిగింది లేదా కేటాయించడం జరిగింది. తర్వాత సోలార్ పవర్ గ్రిడ్ ఏదైతుందో ఈ సోలార్ పవర్ కోసం ఒక 8,500 కోట్లు అలాట్ చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏదైతుందో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ఒక 600 కోట్లని అలాట్ చేయడం జరిగిందనమాట. క్లియర్? 600 కోట్లను అలాట్ చేయడం జరిగింది. రైట్. రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ కనుక చూసినట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత అంటే రెవెన్యూ రాబడులు ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన రాబడులు ఎంత, మూలధన వ్యయం ఎంత అనేది మనం ఇక్కడ చూస్తాను. చూడొచ్చు రెవెన్యూ రిసిప్ట్స్ అనేది మనకు 30%గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఓవర్ ద పీరియడ్ టైం టు టైం అనేది అది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఇఫ్ యూ సీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా మనం చూసినట్లయితే అది ఒక 36.5% కనిపిస్తూ ఉంది. అండ్ టైం టు టైం అది కూడా పెరుగుకుంటూ వస్తూ ఉందన్నమాట. సేమ్ గోస్ ఫర్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఆల్సో. కానీ క్యాపిటల్ రిసిప్ట్ అనేది మనకు కొంతవరకు డిక్లైన్ అయినట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతుందో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి 15% కనిపిస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ అవుతుంది అని అర్థం. ఎస్. ఫోకస్ ఏరియాస్ ఏదో మనం ఆల్రెడీ చూసినాం, మనం ఆల్రెడీ మాట్లాడినాం. గ్యాన్ GYAI ఏదైతుందో గ్యాన్ ఏదైతుందో ఈ గ్యాన్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. G అంటే ఏంటి? G స్టాండ్స్ ఫర్ గరీబీ, తర్వాత Y స్టాండ్స్ ఫర్ యూత్, A స్టాండ్స్ ఫర్ అన్నదాత అండ్ N స్టాండ్స్ ఫర్ నారీ శక్తి. మనం గ్యాన్ అంటే ఏంటిది అనేది వీడియో స్టార్టింగ్లో చూడడం జరిగింది. సో ఇప్పుడు గ్యాన్లోని ఫస్ట్ వన్ గరీబీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకేం రాస్తుందంటే గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అంటే గరీబ్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు డెవలప్ అయితే, ఓకేనా, పేదవాళ్ళు డెవలప్ అయితే కంట్రీ మొత్తం డెవలప్ అవుతుంది అని అర్థం. ఓకేనా, పేదవాళ్ళు డెవలప్ అయితే కంట్రీ మొత్తం డెవలప్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించినట్లయితే డిక్లైన్ ఇన్ హెడ్ కౌంట్ రేషియో. సో ఫస్ట్ పాయింట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ హెడ్ కౌంట్ రేషియో అంటే ఏంటి? ఈ హెడ్ కౌంట్ రేషియో అంటే ఏంటంటే ఈ హెడ్ కౌంట్ రేషియోని పావర్టీని క్యాల్కులేట్ చేయడానికి హెడ్ కౌంట్ రేషియోని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మన దేశంలో ఉన్న పేదరికాన్ని లెక్కించడానికి ఈ హెడ్ కౌంట్ రేషియో అనే విధానాన్ని వాడతాం అనమాట. సో ఈ హెడ్ కౌంట్ రేషియో ప్రకారం మనం చూసినట్లయితే 2005 సంవత్సరంలో మనకు 53% 55% కనిపిస్తుంది మన దేశంలో పేదరికం. ఓకేనా, ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది దేనికోసం ఉపయోగిస్తాం అంటే పేదరికాన్ని లెక్కించడానికి. మరి ఆ పేదరికాన్ని లెక్కించే హెడ్ కౌంట్ రేషియో ప్రకారం 2005 సంవత్సరంలో మన దేశంలో పేదరికం 55% ఉంటే 2022-23 సంవత్సరానికి 11%కి పడిపోవడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే మన దేశంలో పేదరికం అనేది కన్సిస్టెంట్గా తగ్గుకుంటూ వస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పావర్టీ ఇంక్రీజ్ అవుతా ఉందా డిక్రీజ్ అవుతా ఉందా అంటే పావర్టీ డిక్రీజ్ అవుతా ఉంది. అది ప్రజెంట్ ఎంత ఉంది అంటే 11.3%కి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. వాట్ ఈస్ దిస్? DBT అంటే ఏంటిది అంటే DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక 5 years లేదా 6 years బ్యాక్ మనం చూసినట్లయితే పెన్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో ముసలి వాళ్ళకి ఇచ్చే వృద్ధులకి ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక పర్సన్ ఉండేవాడు పెన్షన్ ఇవ్వడానికి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఆ పర్సన్ని తీసేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడుతూ ఉన్నాయి. అవునా కదా? డైరెక్ట్ బెనిఫిట్ అంటే ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా గవర్నమెంట్ ఆ బెనిఫిషియరీ అకౌంట్లోనే డబ్బులు వేసేస్తూ ఉంది. మళ్ళీ ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమైందంటే ఒక 2.7 lakh crores సేవ్ చేయగలిగింది గవర్నమెంట్. అంటే లీకేజెస్ లేకుండా ఒక 2.7 lakh crores గవర్నమెంట్ సేవ్ చేయగలిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా, తర్వాత మన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో అంటే బహుముఖ పేదరిక సూచి ఏదైతే ఉందో ఆ బహుముఖ పేదరికం నుండి 25 కోట్ల మంది బయటపడ్డారు అనమాట. ఓకేనా, మన దేశంలోని 25 కోట్ల జనాభా బహుముఖ పేదరికం నుండి బయటపడడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ది కేమ్ అవుట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఎస్, ఇక్కడ చూసినట్లయితే
స్ట్రీట్ వెండర్స్ ఏవైతే ఉన్నారో, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, అంటే మనకు రోడ్ సైడ్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఇట్లా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, పండ్లు, కూరగాయలు లేదా ఫ్లవర్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, స్ట్రీట్ వెండర్స్. వాళ్ళ కోసం మన గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటిది? పిఎం స్వానిధి. ఈ పిఎం స్వానిధి కింద 78 lakh స్ట్రీట్ వెండర్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 78 లక్షల స్ట్రీట్ వెండర్స్కి పిఎం స్వానిధి అనే ప్రోగ్రామ్ కింద మనము ఫినాన్షియల్ అంటే ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్? దిస్ ఈజ్ అబౌట్ జీ, అంటే గరీబీకి సంబంధించిన విషయం మనం మాట్లాడడం. నౌ మనం యూత్కి సంబంధించిన విషయం గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎంపవరింగ్ ద యూత్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే పిఎం శ్రీ అనేది ఏదైతుందో, ఈ పిఎం శ్రీ అనేది స్కూల్స్కి సంబంధించి ఈ పిఎం శ్రీ స్కూల్స్కి బడ్జెట్లో కేటాయించడం చూస్తే లాస్ట్ ఇయర్లో 4000 crores పెడితే ఈ సంవత్సరం 6050 crores అలాట్ చేయడం జరిగింది, అలొకేట్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ టైం కేటాయించిన దానికంటే దాదాపు 2000 కోట్లు ఎక్కువగా కేటాయించడం జరిగింది ఈ సంవత్సరం బడ్జెట్లో. అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు యూత్. యూత్కి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం చూసినట్లయితే 2014 సంవత్సరంలో మన భారతదేశంలో 16 ఐఐటీలు ఉంటే టుడే ఈ సంవత్సరం మనకు అవి 23 ఐఐటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నదో అది 2014లో 7 ఉండే మన దేశంలో. ప్రజెంట్ వచ్చేసి అవి ఒక 22 ఎయిమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. యూనివర్సిటీస్ కూడా చూసినట్లయితే 2014లో 723 యూనివర్సిటీస్ ఉండే. టుడే ఈ సంవత్సరం 2023 కల్లా 1113 యూనివర్సిటీస్ మన కంట్రీలో కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, అంటే స్కిల్ ఇండియా మిషన్ ఏదైతే ఉందో, ఈ స్కిల్ ఇండియా మిషన్ కింద ఆల్మోస్ట్ ఒక 1.4 crore యూత్కి స్కిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత స్కిల్స్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ముద్రా యోజన ఏదైతుందో, ఈ ముద్రా యోజన కింద 43 crore లోన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 43 crore లోన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే 43 కోట్లు ఇచ్చినని కాదు, 43 కోట్ల మందికి ఈ ముద్రా లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ముద్ర అంటే ఏంటి? సో లెట్ us లుక్ ముద్ర అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. ముద్ర అంటే M stands for మైక్రో, U stands for యూనిట్స్, డెవలప్మెంట్ and refinancing agency. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ఏదైతుందో దీన్ని ముద్ర అంటాం షార్ట్కట్లో. ఈ ముద్రా యోజన కింద దాదాపు ఒక 43 కోట్ల లోన్స్ ఎవరైతే యంగ్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్టార్టప్స్ పెడదాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వరకు మనము జీ గురించి చూసాం, విచ్ ఇస్ గరీబీ. ఇక్కడ యూత్ గురించి చూసాం, విచ్ స్టాండ్స్ వై, యూత్ గురించి చూసాం. నెక్స్ట్ మనం అన్నదాత గురించి చూడాలి. అన్నదాత అంటే ఎవరు? మనకి ఫార్మర్స్. ఎస్, ఇక్కడ ఫార్మర్స్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందో మనం చూసినట్లయితే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫార్మర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్ కింద ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 11 కోట్ల ఫార్మర్స్కి, ఓకేనా, 11 కోట్ల ఫార్మర్స్కి పిఎం కిసాన్ అనే దాని కింద ప్రభుత్వం ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది 4 కోట్ల ఫార్మర్స్కి, ఓకేనా, 4 కోట్ల ఫార్మర్స్కి క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది అండర్ పిఎం ఫసల్ బీమా యోజన. అంటే ఒకవేళ పంటకి ఏమైనా నష్టం జరిగినా కూడా దానికి బీమా అనేది కనిపిస్తుంది అనమాట మనకు, ఓకేనా. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 1361 మండీస్. ఈ నామ్ అనేది ఏదైతుందో, ఈ నామ్ అంటే ఎలక్ట్రానిక్ నామ్, ఓకేనా. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, NAIM అంటే నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. దానికి ఈ నామ్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్లీ ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అనమాట. అంటే మనం ఆన్లైన్లో కూర్చొని ఏ మార్కెట్ ఎక్కడ ఉంది, ఆ మార్కెట్లో ఏం అవైలబుల్ ఉంది, ఇటువంటి విషయాలన్నీ మనం మన ఇంటి దగ్గర కూర్చొని చూసుకోవచ్చు అనమాట. సో 1361 మండీస్కి దీన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో విచ్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఫార్మర్స్. తర్వాత ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకుంటుంది. ప్రొక్యూర్ చేయడం అంటే ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి, ప్రజలు ఇన్ ద సెన్స్ ఫార్మర్స్ దగ్గర నుండి కొనుక్కుంటా ఉందన్నమాట. ఏంటి? వీట్ అండ్ రైస్, ఓకేనా. ప్రభుత్వం ఏం ధరకు కొంటుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్న ధరకే కొంటుంది, విచ్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఫార్మర్స్, రైట్. బయట మనం కొన్నది వేరు, ప్రభుత్వం కొన్నది వేరు. ప్రభుత్వం మనం కొనేదానికంటే ఎక్కువ ధరకు కొంటుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే
రైస్ని 38 lakh మెట్రిక్ టన్స్ 38 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది 2023-24 సంవత్సరంలో. తర్వాత వీట్ చూసినట్లయితే 262 లక్షల మెట్రిక్ టన్నులు 262 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ వీట్ వాజ్ ప్రొక్యూర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతగానం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎట్ వాట్ రేట్? ఎట్ మినిమం సపోర్ట్ ప్రైస్ రేట్. ఎస్, ఇక్కడ నెక్స్ట్ నారీ శక్తి. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ నారీ శక్తి అంటే ఏంటిది? ఉమెన్ ఎంపవర్మెంట్ అని అర్థం, అంతే కదా, ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, ఇక్కడ ఇమేజ్ కనుక చూసినట్లయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతుందో వెరీ వెరీ ఇంపార్టెంట్. 99% స్కోప్ ఉంది పాయింట్ ఎగ్జామ్లో రావడానికి. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఉమెన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్లీ ఇట్ వాస్ 23.3%. 2017-18 సంవత్సరంలో అది 23.3% ఉంటే 22-23లో అది 37.0%గా కనిపిస్తోంది. ఎగ్జామ్లో క్వశ్చన్ రెండు రకాలుగా రావచ్చు. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని రావచ్చు. ఓకేనా? ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనే క్వశ్చన్ వస్తే హౌ మచ్ ఇంక్రీజ్ అయింది అనే క్వశ్చన్ రావచ్చు. దట్ ఈస్ 37% ఉంది ఇప్పుడు. అంటే ఫీమేల్ పార్టిసిపేషన్ పెరుగుతూ ఉంది, అంటే ఆడవాళ్ళు మన దేశంలో ఉద్యోగాలు చేయడం ఎక్కువైతా ఉంది అని అర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి, రైట్? తర్వాత ముద్రా యోజన కింద ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి దాదాపు ఒక 30 కోట్ల లోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతుందో, ఎన్రోల్మెంట్ రేషియో అంటే స్కూల్స్లో జాయిన్ అవ్వడం, స్కూల్స్లో చదువుకోవడం. ఇక్కడ ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఇంక్రీజ్ అయింది. గత 10 సంవత్సరాల డాటా మనం తీసుకున్నప్పుడు ఇఫ్ యూ టేక్ ది డాటా ఆఫ్ లాస్ట్ 10 years మనం చూసినట్లయితే 28% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? అంటే ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతుందో అది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, పర్టికులర్లీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఈ స్టెమ్ కోర్సెస్ ఏవైతున్నాయో ఈ స్టెమ్ కోర్సెస్లో 43% ఆఫ్ ద ఎన్రోల్మెంట్ ఏదైతుందో 43% ఆఫ్ ద ఎన్రోల్మెంట్ ఉమెన్దే కనిపిస్తుంది. తర్వాత 1 crore ఉమెన్ అసిస్టెడ్ బై 83 lakh SHGs అంటే 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా దాదాపు 1 కోటి మంది మహిళలకి ప్రభుత్వం ఇప్పటివరకు హెల్ప్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా మనం గ్యాన్ గురించి డిస్కస్ చేసినాం. జీ అంటే గరీబీ, వై అంటే యూత్, ఏ అంటే అన్నదాత అండ్ ఎన్ అంటే నారీ శక్తి. ఈ గ్యాన్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాటి గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దామంటే మనము స్ట్రాటజీ ఫర్ అమృత్ కాల్. సో 2047లో మనం పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 2047లో మనకు ఫ్రీడమ్ వచ్చి 100 years అవుతుంది అనమాట. సో ఈ పీరియడ్ని మనం ఏమంటా ఉన్నామంటే వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ అమృత్ కాల్, రైట్? సో అమృత్ కాల్ని రీచ్ అవ్వాలి అంటే మనం ఆ డెవలప్డ్ కంట్రీగా మారాలంటే వాట్ విల్ బి అవర్ స్ట్రాటజీ, మన స్ట్రాటజీ ఏంటిది అనేది మనం ఒకసారి గమనించాలి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే స్ట్రాటజీలో మన ఫస్ట్ పాయింట్ చూస్తే దట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో మనకు తెలుసు, అంటే మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ భవిష్యత్తు తరాల వాళ్ళ కోసం కూడా కొంత మిగిల్చడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏదైతే COP26లో చెప్పడం జరిగింది దట్ నెట్ జీరో ఇండియా నెట్ జీరోని 2070 కల్లా రీచ్ అవుతుంది. ఓకేనా? నెట్ జీరో కార్బన్లో నెట్ జీరో ఇండియా ఎప్పటివరకు రీచ్ అవుతుంది అంటే 2070 కల్లా రీచ్ అవుతుంది. అదొక పాయింట్. తర్వాత రూఫ్ టాప్ సోలరైజేషన్ అంటే అట్లీస్ట్ 1 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా, కనీసం 1 కోటి హౌస్ హోల్డ్స్ 1 కోటి ఇండ్లకు పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ సెట్ చేయాలి. సో దట్ వాళ్ళు అదే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతి నెల దాదాపు 300 యూనిట్ల సోలార్ని అంటే ఎలక్ట్రిసిటీని వాడుకోవచ్చు వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ, రైట్? తర్వాత ఈ వెహికల్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఈ వెహికల్స్ని బాగా యూజ్ చేయాలి. ఈ వెహికల్ కానీ ఈ బస్ కానీ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం. తర్వాత నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అంటే మనకు శిలాజ ఇంధనం కాకుండా మిగతా వాటి నుండి అంటే విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ తర్వాత హైడ్రో ఎనర్జీ కానీ న్యూక్లియర్ ఎనర్జీ కానీ ఇటువంటి వాటి ద్వారా నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ కెపాసిటీని మనం ఇంకా పెంచుకోవాలి. ప్రస్తుతం చూసినట్లయితే 43.9% ఎలక్ట్రిసిటీ ఏదైతుందో అవుట్ ఆఫ్ 100% 43.9% ఎలక్ట్రిసిటీ మనకు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. అంటే కోల్ నుంచి ఇటువంటి వాటి నుంచి కాకుండా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇటువంటి ద్వారా 43.9% వస్తుంది. ఓకేనా? తర్వాత ఒక 10 కోట్ల LPG కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అండర్ ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన. దాదాపు ఒక 36.9 crore LED బల్బ్స్ని పెట్టడం జరిగింది అండర్ ప్రైమ్ ఉజాలా యోజన. ఇటువంటి వాటి కింద మనం ఏం చేస్తూ ఉన్నామంటే
ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి ఇటువంటి అన్నిటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం చాలా వరకు ట్రై చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ఫస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానమంత్రి గతిశక్తి ఏదైతుందో ఈ ప్రధానమంత్రి గతిశక్తి అనేది ఈ గతిశక్తి మాస్టర్ ప్లాన్ అంటున్నాం మనం. ఇది ఏంటంటే ఇది మల్టీ మోడల్ కనెక్టివిటీ స్కీమ్ అనమాట. అంటే దీంట్లో ట్రైన్స్ని, అంటే రైల్వేస్ని, రోడ్వేస్ని, తర్వాత ఎయిర్వేస్ని, తర్వాత వాటర్ వేస్ని అన్ని విధాలుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, విచ్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ అల్టిమేట్లీ, రైట్. తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఇండియాలోకి అట్రాక్ట్ చేయాలి, పర్టికులర్లీ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. తర్వాత ఉడాన్ లాంటి స్కీమ్స్ ఏవైతున్నాయో, ఉడాన్ లాంటి స్కీమ్స్ అంటే ఉడాన్ అంటే ఏంటిది, ఐఎమ్ రైటింగ్ హియర్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఏం లేదు, సింపుల్, కామన్ పీపుల్ ఆఫ్ ఇండియా, నార్మల్ కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫ్లైట్స్ని యూజ్ చేసుకునేంత కెపాసిటీ రావాలి అనేదే మనకి ఉడాన్ అనే స్కీమ్ అనమాట. ఓకేనా. సో ఉడాన్ లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం, తర్వాత మెట్రో రైల్స్ని ఎంకరేజ్ చేయడం, నమో భారత్ ట్రైన్స్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ దేనికోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రైట్. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. మనం ఇందాక కూడా చూసాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా విల్ ఆల్సో ఇంక్రీజ్. వాట్ ఎవర్ ద కంట్రీ ఇట్ మే బీ, ఇఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ డెఫినెట్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ ఆల్సో డెవలప్, రైట్. తర్వాత మన దేశంలోకి వచ్చే ఎఫ్డిఐ ఏదైతుందో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో దాన్ని కూడా డబుల్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో, నేషనల్ హైవేస్ ఏవైతున్నాయో వాటి లెంత్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిఫైడ్ రైల్ రూట్ ఏదైతుందో, అంటే ఎలక్ట్రిసిటీతో నడిచే ట్రైన్ ట్రాక్స్ ఏవైతున్నాయో వాటిని చాలా ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతున్నాయో అవి 74 ఉంటుండే, కానీ ఇప్పుడు 149 అయినాయి. తర్వాత ఇట్లా ఈ చాలా అంటే మల్టీ మోడల్ కనెక్టివిటీలో అన్ని రకాలుగా మనము ఇంప్రూవ్ అవ్వకుండా ముందు పోతా ఉన్నాం. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. దట్ క్లియర్లీ మీన్స్ మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి కాబట్టి ఈసారి బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంక్లూసివ్ డెవలప్మెంట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక్లూసివ్, వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్? ఫస్ట్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఎవరో ఒక్కరే కాకుండా, కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీయే కాకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా డెవలప్ అయితే అటువంటి డెవలప్మెంట్ని మనము ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటాం. సో ఈ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ సాధించడానికి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయో ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో కూడా డెవలప్మెంట్ని సాధించడానికి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి ఏమంటారు దీన్ని, ఇన్క్లూసివ్ డెవలప్మెంట్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హెల్త్. ఓకేనా. పర్టికులర్లీ అమ్మాయిల హెల్త్ విషయంలో ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే సక్షమ్ అంగన్వాడీ, పోషన్ 2.0 ఇటువంటి వాటికి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యూవిన్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చి చిన్నపిల్లలకి మిషన్ ఇంద్రధనుష్ అనేది తీసుకొని రావడం వల్ల చిన్నపిల్లలు చిన్న ఏజ్లోనే ఉన్నప్పుడు వాళ్ళకు టీకాలు ఇవ్వడం వలన వాళ్ళని చాలా రకాల డిసీజెస్ నుండి కూడా కాపాడగలం అనమాట. సో తర్వాత ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్ని వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది అల్టిమేట్లీ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దర్ హెల్త్ అనమాట. సో ఇక్కడ ఇంక్లూసివ్ డెవలప్మెంట్లో మనకు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత హెల్త్ ఒకటి ఇక్కడ బాగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంక్లూసివ్ డెవలప్మెంట్లో సెకండ్ వన్ మనకి ఏం కనిపిస్తూ ఉంది అంటే దట్ ఈస్ హౌసింగ్. ఓకేనా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతుందో దిస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క వాట్ ఈస్ అ ఫీచర్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ హోమ్ లోన్, మీరు ఒక ఇల్లు కొనుక్కోవడానికి లోన్ కనుక తీసుకున్నట్లయితే, హోమ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే గవర్నమెంట్ మీకు ఒక 2.5 lakhs సబ్సిడీకి ఇస్తుంది అనమాట. ఓకేనా. ఒక 2.5 lakhs సబ్సిడీగా గవర్నమెంట్ మనకి ఇచ్చేదే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో వాట్ వాజ్ ద టార్గెట్ అంటే కనీసం 3 కోట్ల ప్రజలకి ఈ బెనిఫిట్ని కల్పించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఉండే. గవర్నమెంట్ 100% సక్సెస్ఫుల్ కాలేదు, బట్ 90% సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇంకొక రాబోయే 5 yearsలో ఇంకొక 2 కోట్ల అదనంగా 2 కోట్ల మంది జనాలకి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఎక్స్పాండ్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క టార్గెట్ కనిపిస్తుంది. సో ఈ బడ్జెట్లో మన ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి 80,671 crores అలాట్ చేయడం జరిగింది. 80,671 crores అలొకేట్ చేయడం జరిగింది లేదా కేటాయించడం జరిగింది. సో టూరిజం కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే
టూరిజం కనుక గమనించినట్లయితే మనకు G20 మీటింగ్స్ జరిగినాయి. G20 ప్రెసిడెన్సీ ఇండియా దగ్గరనే ఉండే కదా లాస్ట్ ఇయర్, కాబట్టి G20 మీటింగ్స్ అన్ని ఇండియాలోనే జరిగినాయి కదా. G20 మీటింగ్స్ని దాదాపు ఒక 60 డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ 60 డిఫరెంట్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేయడం వల్ల ఇండియా యొక్క డైవర్సిటీ ఏంటిదనేది ప్రపంచానికి తెలియడం జరిగింది. ఓకేనా, ఈ 60 డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తే ఏమైంది, ఆ 60 డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ యూనిక్ కల్చర్ ఉంటుంది, అవునా కదా. దానివల్ల మన డైవర్సిటీ అనేది మన ప్రపంచానికి అర్థం అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, తర్వాత లోకల్ బిజినెస్, తర్వాత డిఫరెంట్ ఏరియాస్ని డెవలప్ చేయడం వల్ల అక్కడ లోకల్ ఏరియాకి G20 రావడం వల్ల అక్కడ లోకల్ ఏరియా వాళ్ళకి బిజినెస్ అవ్వడం, ఇట్లా చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది. అండ్ టూరిజంని డెవలప్ చేయడం అనేది కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా గవర్నమెంట్ పెట్టుకున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఎస్, తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ పోస్ట్ హార్వెస్ట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ హార్వెస్ట్ పీరియడ్ కోసం గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఏమేమి ఇన్వెస్ట్మెంట్? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఈ నానో డిఐపి ఏదైతుందో ఈ నానో డిఐపిని అన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్స్కి ఎక్స్పాండ్ చేస్తూ ఉంది. తర్వాత ఈ ఆయిల్ సీడ్స్ ఏదైతుందో పర్టికులర్లీ ఈ ఆయిల్ సీడ్స్ విషయంలో ఇండియా షుడ్ బికమ్ ఆత్మనిర్భర్. దట్ మీన్స్ మనం ఆయిల్ సీడ్స్ కోసం వేరే కంట్రీస్ వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన సిచ్యువేషన్ ఉండకూడదు. తర్వాత డైరీ కోసం కాంప్రహెన్సివ్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని రావడం జరిగింది ఫర్ ది సేక్ ఆఫ్ డైరీ డెవలప్మెంట్. తర్వాత మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన తీసుకొని రావడం జరిగింది. ఫిషెస్కి సంబంధించి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దేనికోసం అంటే ఫిషెస్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడం, అంటే ఎక్కువ ఫిషెస్ రావడానికి ట్రై చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం ఫిషెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఒకటి రావడం జరిగింది. పర్టికులర్లీ ఈ బ్లూ రెవల్యూషన్ కోసము గవర్నమెంట్ ఈ బడ్జెట్లో 2352 crores అలొకేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత PM ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కోసం ఒక 880 crores గవర్నమెంట్ మనకి ఇక్కడ అలొకేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎస్, రెసిలియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ కూడా ఇండియన్ ఎకానమీ ఏదైతుందో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనడానికి ఒక ప్రూఫ్ లాంటిది మనకి ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. ఓకేనా, దానికి ఒక ప్రూఫ్ లాంటిది మనకి ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇమేజ్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే డిక్లైనింగ్ CAD యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ GDP, అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతుందో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంది. సో వాట్ ఈస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్? వెరీ సింపుల్ థింగ్, మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్యలో వచ్చే డిఫరెన్స్నే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎప్పుడు కానీ ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉన్నదని అంటే అర్థం ఏంటంటే మనం ఎక్స్పోర్ట్స్ తక్కువగా చేసి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నామని అర్థం. బట్ ఇక్కడ అది డిక్రీజ్ అవుతూ ఉంది. ఇట్ ఈస్ డిక్రీజింగ్, దట్ ఇండికేట్స్ వాట్ అంటే దట్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ అండ్ ఇంపోర్టింగ్ లెస్. మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకొని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది చాలా వరకు తగ్గినట్టు కనిపిస్తుంది, అది మనకు డిక్లైన్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఓకేనా, దీన్ని పర్సంటేజ్ ఆఫ్ GDPలో చూడడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు అది చాలా వరకు లెస్ దాన్ లేదా ఈక్వల్ టు 1 దగ్గర కనిపిస్తుంది. ఒకనొక టైంలో 2%, 3% దగ్గర కూడా కనిపించింది, కానీ ఇప్పుడు అది ఓన్లీ 1% దగ్గర కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ డిక్లైనింగ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఎస్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుతూ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడం ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రజెంట్ ఎంత అంటే 3.2%గా కనిపిస్తుంది. రైట్, 3.2%గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, డిక్లైరింగ్ NPS. వాట్ ఈస్ NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్ థింగ్. బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకొని మనం కట్టలేకపోతే, మనం చెల్లించలేకపోతే అటువంటప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనడం జరుగుతుంది. సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ప్రీవియస్లీ చాలా ఎక్కువగా కనిపిస్తుండే మన కంట్రీలో, అవి కూడా చాలా వరకు తగ్గుకుంటూ 3.2%కి రావడం జరిగింది. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మనం CAD అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గుడ్ సైన్, and unemployment is also decreasing, which is a good sign again, and NPS ఏవైతున్నాయో NPS are also declining, which is a very very good sign. ఇక్కడ మనం చూసినట్లయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి when compared to financial year 18. అంటే 2018-19 ఆ టైంలో
మనకు చాలా తక్కువ డిజిటల్ పేమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ 2024 కనుక మీరు చూసినట్లయితే చాలా హై ఉన్నాయి, చాలా ఎక్కువ. మనం 18తో అసలు కంపేర్ కూడా చేయలేము, అన్ని ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఏ డిజిటల్ ఇండియా. తర్వాత జిఎస్టీ కలెక్షన్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా షార్ప్ ఇంక్రీజ్ అనేది మనకు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుతాయి, ఓకేనా. వస్తువుల యొక్క ధరలు కనుక స్థిరంగా పెరిగినట్లయితే అటువంటి పరిస్థితిని మనం ద్రవ్యోల్బణం అంటాం. ఇక్కడ ద్రవ్యోల్బణం కూడా మనకు కంట్రోల్లో కనిపిస్తూ ఉంది, ఓన్లీ 5.5% మాత్రమే కనిపిస్తోంది. ఇక్కడ 6 ఇమేజెస్ని మనం కరెక్ట్గా చూసినట్లయితే అన్నీ కూడా చాలా ఫేవరబుల్గా కనిపిస్తున్నాయి. ఇండియా అనేది ఒక రెసిలియంట్ డెవలప్మెంట్ సైడ్ పోతూ ఉందని, చాలా మంచి గ్రోత్తో ముందుకు పోతూ ఉందని చెప్పడానికి మనకు ఒక ప్రూఫ్ లాగా ఈ ఇమేజెస్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో అందుకే అక్కడ ఏం మెన్షన్ చేసిలో రెసిలియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ పర్ఫార్మింగ్ రియలీ గుడ్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. ఎస్, ఇక్కడ ట్యాక్సేషన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ట్యాక్సేషన్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఎక్కువ రాలేదు, పాత ట్యాక్సేషన్ విధానంని మనము ఫాలో అవడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ ఫాస్టర్ రీఫండ్స్లో మాత్రం కొంచెం ఫాస్ట్గా అయింది. ఇంతకుముందు 93 days తీసుకుంటుండే ఏదైనా రీఫండ్ రావాలనుకుంటే ట్యాక్స్ విషయంలో, ఇప్పుడు అది కేవలం 10 daysలో మాత్రమే మనకు రీఫండ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే యావరేజ్ మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ డబుల్ టు 1.66 lakh crore ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 24. జిఎస్టీ కలెక్షన్స్ ఎంత రావడం జరిగింది అంటే మనకు 1.66 lakh crores వచ్చినాయి ఫినాన్షియల్ ఇయర్ 2024లో. ఎస్, ట్యాక్స్ ప్రపోజల్స్ కనుక మనం చూసినట్లయితే ట్యాక్స్ ప్రపోజల్స్ ఎటువంటి సేమ్ రిటెన్షన్ ఆఫ్ సేమ్ ట్యాక్స్ రేట్స్, అంటే ఎటువంటి చేంజెస్ అనేవి రాలేదు, పాత ట్యాక్స్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బడ్జెట్. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు పిల్లలు, బడ్జెట్ అంటే ఏంటి, మనం అన్ని నంబర్స్ని గుర్తుంచుకోవాలా, ఎలా చదవాలి, ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమొస్తుంది అని. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అండ్ నంబర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటి, అసలు బడ్జెట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక బేసిక్ థింగ్ చెప్పేది ఏంటంటే దట్ ఇంతకుముందు మొరార్జీ దేశాయ్ గారు ఒక 10 times బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎగ్జామ్లో ఇఫ్ ఎట్ ఆల్ క్వశ్చన్ వస్తే ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్, దట్ ఈస్ 10 times. కన్సిస్టెంట్గా 6 times ప్రవేశపెట్టింది ఎవరు అంటే అది కూడా మొరార్జీ దేశాయ్. కన్సిస్టెంట్గా 6 times మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టడం జరిగింది. సెకండ్ టైం కన్సిస్టెంట్గా 6 times ప్రవేశపెట్టింది ఎవరు అనే క్వశ్చన్ వస్తే మాత్రం దట్ ఈస్ అవర్ నిర్మలా సీతారామన్ గారు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బడ్జెట్. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా చూసుకోండి. మెయిన్ పాయింట్స్ ఏవైతే చెప్పడం జరిగిందో వాటి నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ.